శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. మన ఈనాటి లోతైన వివరణాత్మక ప్రయాణంలోకి అడుగుపెడదాం. పల్సటిల్లా మొదటి భాగంలో వారి భావోద్వేగాలను, మనస్తత్వాన్ని మనం చాలా వివరంగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ మానసిక లక్షణాలు వారి భౌతిక శరీరంలోకి ఎలా మారుతాయో, ఎలా వ్యక్తమవుతాయో మరింత అద్భుతంగా, ప్రాక్టికల్గా పరిశీలిద్దాం. మొదటి భాగాన్ని ఒక్కసారి క్లుప్తంగా గుర్తుచేసుకుంటే, పల్సటిల్లా వ్యక్తుల ప్రధాన భావోద్వేగాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. వీరికి ఎల్లప్పుడూ ఆప్యాయత కావాలి, చిన్న విషయానికే ఓదార్పు కోరుకుంటారు, అలాగే ఇతరులపై మానసికంగా ఆధారపడే తత్వం, విపరీతమైన భావోద్వేగ సున్నితత్వం వారిలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఇదంతా వారి మైండ్ పిక్చర్ అన్నమాట. ఇప్పుడిక్కడ అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న ఒకటొస్తుంది. అదేమిటంటే, ఈ భావోద్వేగపరమైన ఆధారపడే తత్వం ఒక రోగి సాక్షాత్తుగా మన క్లినిక్లో వచ్చి కూర్చున్నప్పుడు వారి భౌతిక శరీరంలో ఎలా వ్యక్తమవుతుంది? వారి శారీరక ఇబ్బందులు ఈ మానసిక స్థితిని ఎలా ప్రతిబింబిస్తాయి? ఇదే మనం ఈరోజు ఖచ్చితంగా డీకోడ్ చేయాల్సిన ప్రధాన అంశం. ఈనాటి మన సెషన్ కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇక్కడ ఉంది. ముందుగా వారిలో కనిపించే మార్పుల గురించి, ఆ తర్వాత ఉష్ణోగ్రత మరియు దాహం, వారి జీర్ణ వ్యవస్థ, స్త్రీలకు సంబంధించిన ప్రత్యేక లక్షణాలు, నిద్ర, చివరిగా క్లినిక్లో వారిని సులభంగా ఎలా గుర్తించాలి అనే ప్రాక్టికల్ అంశాలను స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం. సరే, మనం మొదటి విభాగానికి వద్దాం. పల్సటిల్లా భౌతిక గుర్తింపుకు అసలైన మాస్టర్ కీ అనదగ్గ లక్షణం ఒకటుంది. అదే అస్థిరత లేదా మార్పులు. క్లినికల్ భాషలో దీన్నే మనం విపరీతమైన చేంజబిలిటీ అంటాము. అసలీ పదం ఎందుకు అంత ముఖ్యం అనేది ఇప్పుడు చూద్దాం. ఈ అస్థిరత అనేది వారి శరీరంలో ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే, ఒక రకంగా వాతావరణంలాగా నిరంతరం మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, ఉదయం ఒక సమస్య ఉంటే సాయంత్రానికి ఆ లక్షణం పూర్తిగా మారిపోతుంది. కీళ్ల నొప్పులున్నాయనుకోండి, ఆ నొప్పి 1 కీలు నుండి వేరొక కీలుకు అకస్మాత్తుగా దూకుతుంది. ఉదయం కుడి మోకాల్నొస్తే సాయంత్రానికి ఎడమ భుజం నొస్తుంది అంటారు. లక్షణాలు నిలకడగా ఉండకపోవడమే వీరి ప్రధాన భౌతిక లక్షణం. ఇక రెండవ విభాగం, ఉష్ణోగ్రత మరియు దాహం. హోమియోపతిలోనే అత్యంత ఆశ్చర్యకరమైన విరుద్ధ లక్షణాలను, అంటే పారాడాక్స్లను ఇక్కడ మనం గమనించబోతున్నాం. ఇవి వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఇక్కడ ఒక అద్భుతమైన విరుద్ధతను గమనించండి. సాధారణంగా చలివేస్తే మనమేం చేస్తాం? వెచ్చగా ఉండాలనుకుంటాం కదా. కానీ పల్సటిల్లా రోగి శరీరం భౌతికంగా చల్లగా ఉంటుంది, చలికి వణికిపోతుంటారు. కానీ గదిలో వెచ్చగా ఉంటే మాత్రం వారికి అస్సలు ఊపిరాడదు, ఉక్కిరిబిక్కిరైపోతారు. ఎప్పుడు కిటికీలు తెరిచుండాలి, స్వచ్ఛమైన గాలి మొహానికి తగలాలి అని బలంగా కోరుకుంటారు. ఈ కాంట్రడిక్షన్ చాలా ముఖ్యమైన కీనోట్. ఈ విరుద్ధతకు తోడు వారికి దాహం లేకపోవడమనేది మరో అద్భుతమైన లక్షణం. అంటే నోరు పూర్తిగా ఎండిపోయినా సరే, లేదా విపరీతమైన జ్వరంతో శరీరం కాలిపోతున్నా సరే, వారి పక్కన ఉన్న నీళ్ల గ్లాసును వారు కనీసం ముట్టుకోరు. అస్సలు నీరు తాగాలనే కోరికే వారికి కలగదు. జ్వరంలో దాహం లేకపోవడమనేది పల్సటిల్లాకు ఒక బలమైన సూచిక. ఇప్పుడు మూడవ విభాగంలోకి వెళ్దాం, జీర్ణ వ్యవస్థ మరియు ఆహారం. ఈ శారీరక, మానసిక లక్షణాలు వారి జీర్ణ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం. పల్సటిల్లా వారి డైజెస్టివ్ సిస్టమ్ కూడా క్లినికల్గా చాలా ప్రత్యేకమైనది. వారి ఆహారపు అలవాట్లలో కూడా ఇందాకటిలాంటి వైరుధ్యమే మనకు కనిపిస్తుంది. వారికి ఐస్ క్రీమ్స్, స్వీట్లు, క్రీంతో చేసిన పదార్థాలు అంటే ప్రాణం, బాగా ఇష్టపడి తింటారు. కానీ ఇలాంటి భారీ కొమ్ము పదార్థాలు, పేస్ట్రీలు తింటే మాత్రం వారి జీర్ణ వ్యవస్థ అస్సలు సహించదు. తిన్న వెంటనే కడుపు ఉబ్బరం, తీవ్రమైన అసౌకర్యం మొదలవుతాయి. ఇష్టమే కాని శరీరం వాటిని భరించలేదన్నమాట. ఆచరణాత్మకంగా, ప్రాక్టికల్గా చూస్తే, పండుగ భోజనం లేదా పెళ్లి విందులలో భారీగా రిచ్ ఫుడ్ తిన్న తర్వాత కడుపు ఉబ్బరంతోనో, అజీర్తితోనో క్లినిక్కు వచ్చే రోగులలో ఈ పల్సటిల్లా లక్షణాలు మనకు అత్యంత స్పష్టంగా కనిపిస్తాయి. నిన్న ఫంక్షన్లో కాస్త ఘనంగా తిన్నానండి, అప్పట్నుండి కడుపులో గడబడగా ఉంది అని చెప్తుంటారు. ఇవే మనకు మందును నిర్ధారించడానికి ఉపయోగపడే ముఖ్యమైన క్లినికల్ ట్రిగర్స్. మన నాల్గవ విభాగం, స్త్రీలు మరియు నిద్ర లక్షణాలు. హోమియోపతిలో పల్సటిల్లా అనేది స్త్రీల సమస్యలలో ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మనందరికీ తెలుసు.
ఇది వారి రాజ్యాంగాన్ని సంపూర్ణంగా గుర్తించడానికి ఎంతో కీలకమైన ఆధారాలను ఇస్తుంది. స్త్రీల ఆరోగ్య విషయానికి వస్తే ముఖ్యంగా ఋతుస్రావం ఆలస్యమవ్వడం లేదా క్రమం తప్పడం అనేది ప్రధానంగా కనిపిస్తుంది. ఇందులో విశేషమేంటంటే వారి మానసిక భావోద్వేగ స్థితి దీనిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వారు మానసికంగా బాధపడినా ఆందోళన చెందినా అది వారి పీరియడ్ సైకిల్ను మార్చేస్తుంది. ఇక్కడ కూడా ఆ క్లాసిక్ మారే లక్షణాలు ఎప్పటికప్పుడు మనకు కనిపిస్తూనే ఉంటాయి. వారి నిద్ర ప్యాటర్న్ కూడా అంతే అస్థిరంగా ఉంటుంది. పగటిపూట కన్నా సాయంత్రం లేదా రాత్రిపూటే వారి శారీరక బాధలు ఎక్కువగా వేధిస్తాయి. దీనివల్ల నిద్రలేమి వస్తుంది. అంతేకాకుండా నిద్రలో స్పష్టమైన కలలు రావడం, నిద్రపోయే విధానం పదే పదే మారడం వారి సహజ ధోరణి. రాత్రిపూట వారి అసౌకర్యం రెట్టింపవుతుందన్నమాట. ఇక 5వ విభాగం క్లినిక్లో గుర్తింపు. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ థియరీ, సమాచారమంతా ఒక ఎత్తు అయితే, దీన్ని క్రోడీకరించి వాస్తవ ప్రపంచంలో పేషెంట్ను ఎలా గుర్తించాలి అనేది మరో ఎత్తు. ఇప్పుడు ఆ ప్రాక్టికల్ అప్లికేషన్ చూద్దాం. ఇక్కడ మన ముందున్న అతిపెద్ద సవాలు ఏమిటంటే, ఒక పేషెంట్ నడుచుకుంటూ వచ్చి మన ముందు కూర్చోగానే వారు పల్సటిల్లా రాజ్యాంగానికి చెందినవారని తక్షణమే ఎలా పసిగట్టాలి? వారి ప్రవర్తనలో ఏ అంశాలు వారిని మనకు పట్టిస్తాయి? కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం. క్లినిక్లో ఒక చిన్న దృశ్యాన్ని ఊహించుకోండి. రోగి లోపలికి రాగానే, కొంచెం ఉక్కపోతగా ఉందండి, ఆ కిటికీ కాస్త తీయొచ్చా అని అడుగుతారు. బయట వాతావరణం మామూలుగానే ఉన్నా సరే వారికి గాలి కావాలి. అలాగే వాళ్ళు విపరీతమైన జ్వరంతో ఉన్నప్పుడు కనీసం కొంచెం నీళ్లు తాగుతారా అనడిగితే, వద్దండి, అస్సలు దాహం లేదు అంటారు. ఇవి మనం క్లినిక్లో కూర్చొని తక్షణమే పసిగట్టాల్సిన అద్భుతమైన సూచకలు. అలాగే కడుపు నొప్పితో వచ్చినప్పుడు వారి మాటలు గమనించండి. రాత్రి ఐస్ క్రీం ఎక్కువగా తిన్నాను, అప్పటినుండే ఈ కడుపునొప్పి మొదలైంది అని చెబుతారు. ఆ నొప్పి కూడా స్థిరంగా ఉండదు. నిన్న ఒకచోట నొప్పుంటే ఈరోజు వేరొకచోట ఉంది అని ఖచ్చితంగా చెప్తారు. ప్రతిరోజూ ప్రతి పూట వారి లక్షణాలు మారుతూనే ఉండడం వారి అసలైన క్లినికల్ గుర్తింపు. మన 6వ మరియు ఆఖరి విభాగం ఆర్గనన్ మరియు సారాంశం. హోమియోపతిలో మనం ఏది నేర్చుకున్నా క్లినికల్ ప్రాక్టీస్కు ఆర్గనన్ సూత్రాలే ఎల్లప్పుడూ బలమైన పునాది. దాని వెలుగులో దీన్ని చూద్దాం. మాస్టర్ హనీమాన్ ఆర్గనన్లోని 5, 6 మరియు 153 సూత్రాలు మనకు స్పష్టంగా చెప్పేది ఇదే. రోగిని జాగ్రత్తగా పరిశీలించడం, వారి శారీరక సాధారణ లక్షణాలను గమనించడం మరియు ఇలాంటి విశిష్టమైన మారుతున్న లక్షణాలను కనుగొనడం ద్వారానే మనం ఖచ్చితమైన సిమిలిమం అనబడే సరైన మందును నిర్ధారించగలం. ఈ అబ్జర్వేషన్ ఫ్లో చాలా ముఖ్యమైనది. ఇంతవరకు మనం తెలుసుకున్న ఈ ప్రధాన లక్షణాలను ఒక్కసారి మన మాస్టర్స్ సమ్మరీ మెమరీ చార్ట్ ద్వారా బ్రెయిన్లో పదిలం చేసుకుందాం. పదే మారే అస్థిర లక్షణాలు, జ్వరంలో కూడా దాహం లేకపోవడం, ఎప్పుడూ స్వచ్ఛమైన గాలి కావాలి అనిపించడం, వేడి గదిని అస్సలు భరించలేకపోవడం మరియు కొవ్వు పదార్థాలు తిన్నప్పుడు వచ్చే జీర్ణ సమస్యలు, ఇవే పల్సటిల్లా యొక్క పరిపూర్ణ భౌతిక గుర్తింపులు. ఇవి గుర్తిస్తే పల్సటిల్లాను సునాయాసంగా గుర్తించినట్లే. అద్భుతం! మరి ఇంత అస్థిరంగా భిన్నంగా ఉండే పల్సిటిల్లాను సరిగ్గా ఇలాంటి దగ్గరి లక్షణాలున్న ఇతర మందుల నుండి ఖచ్చితంగా ఎలా వేరు చెయ్యాలి? డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఎలా చేయాలి? ఈ రహస్యాన్ని మన తదుపరి వివరణలో కాంప్లిమెంటరీ మందులతో పాటుగా లోతుగా విశ్లేషిద్దాం. అప్పటివరకు ఈ లక్షణాలను ఊహించుకుంటూ ఆలోచిస్తూ ఉండండి. జై శ్రీకృష్ణ. వాసుదేవ.